రైట్. నేడు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ కానున్నారు. కర్ణాటక తెలంగాణ మంత్రుల చర్చల సారాంశాన్ని సీఎం రేవంత్ కు మంత్రి ఉత్తమ్ వివరించనున్నారు. నిన్నటి సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. కృష్ణా భీమాపై ఉమ్మడి బ్యారేజీల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కోల్పూరు తంగిడి దగ్గర బ్యారేజీల నిర్మాణంపై చర్చ జరిగింది. కృష్ణా జలాల గరిష్ట వినియోగమే లక్ష్యమని ఉత్తమ్ అన్నారు. బ్యారేజీలపై సంయుక్త కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. తెలంగాణ నిధులిస్తే ఆర్డీఎస్ ఆధునికీకరణకు సిద్ధమని కర్ణాటక తెలిపింది. 5 రాష్ట్రాల తాగు, సాగునీటి అవకాశాలపై ఫోకస్ పెట్టారు. ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. మరోసారి కర్ణాటకలో అధికారుల కమిటీ, మంత్రుల బృందం సమావేశం కానుంది. నేడు సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ కానున్నారు. కర్ణాటక తెలంగాణ మంత్రుల చర్చల సారాంశాన్ని సీఎం రేవంత్ కు మంత్రి ఉత్తమ్ వివరించనున్నారు. నిన్నటి సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. కృష్ణా భీమాపై ఉమ్మడి బ్యారేజీల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కోల్పూరు తంగిడి దగ్గర బ్యారేజీల నిర్మాణంపై చర్చ జరిగింది. కృష్ణా జలాల గరిష్ట వినియోగమే లక్ష్యమని ఉత్తమ్ అన్నారు. బ్యారేజీలపై సంయుక్త కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. తెలంగాణ నిధులిస్తే ఆర్డీఎస్ ఆధునికీకరణకు సిద్ధమని కర్ణాటక తెలిపింది. 5 రాష్ట్రాల తాగు, సాగునీటి అవకాశాలపై ఫోకస్ పెట్టారు. ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. మరోసారి కర్ణాటకలో అధికారుల కమిటీ, మంత్రుల బృందం సమావేశం కానుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సునీల్, కృష్ణా జలాల పై తెలంగాణ, కర్ణాటక మధ్య నిన్న కీలక చర్చలు జరిగాయి. 2 రాష్ట్రాలకు సంబంధించిన సాగునీరు, త్రాగునీటి సంబంధించిన అవసరాల కోసము, భవిష్యత్ ప్రాజెక్టుల రూపకల్పన కోసము, అలాగే కృష్ణానదిపై ప్రతిపాదిత బ్యారేజీల అంశాలపై కూడా నిన్న హైదరాబాద్ సచివాలయం వేదికగా అటు కర్ణాటక సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కర్ణాటక మంత్రి బోసు రాజులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రాల నీటి హక్కులు, మరోవైపు రైతాంగ ప్రయోజనాలకు సంబంధించిన సమన్వయంతో పరస్పరం కలిసి పనిచేసుకోవాలంటూ కూడా ఇరు రాష్ట్రాల మంత్రులు నిన్న ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి కృష్ణా జిల్లాలపై జరిగినటువంటి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రితో భేటీ అయ్యి అన్ని అంశాలపై కూడా చర్చించి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. కృష్ణా జిల్లాల సమన్వయంతో, వినియోగంతో పాటు సాగునీటి హక్కులు, భవిష్యత్ అవసరాల పరిరక్షణ కోసము ఏ విధంగా పనిచేయాలి, మరోవైపు 2 రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కూడా ఏ విధంగా చర్చించాలన్న అంశాలపై కూడా మరొకసారి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న జరిగినటువంటి మీటింగ్ సంబంధించిన సారాంశాలపై కూడా మంత్రి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వివరించే అవకాశం ఉంది. భవిష్యత్తులో 2 రాష్ట్రాల మధ్య నీటి సమన్వయం కొత్త దిశగా మారుతుందా లేదా అనే దానిపై కూడా ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కృష్ణా జలాల అంశం మరోసారి రాజకీయ పరిపాలనలో తీవ్ర ఆతాపంగా మారింది. 2 రాష్ట్రాలు కలిసి సమన్వయంతో ముందుకెళ్లాలనే ఆలోచనలతో ఇరు రాష్ట్రాలకు ఉన్నాయి. నిన్న జరిగినటువంటి భేటీలో కూడా అదే అంశాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి మరి చూడాలి, ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సంబంధించిన విషయంలో కావచ్చు, మరోవైపు మహబూబ్ నగర్ సంబంధించిన విషయంలో ఏ విధంగా ముందుకెళ్తారన్న దానిపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత అన్ని అంశాలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సురేష్.